అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మనం గెలవాలి అని అంటే నియమాలు ఏంటి, ఏ రూల్స్ని మనం ఫాలో అయితే విజయాన్ని సాధించగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా తన జీవితంలో విజయం సాధించాలి అని అంటే తనలో ఉన్నటువంటి కామాన్ని, క్రోధాన్ని, దురాశని వీటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విపరీతమైనటువంటి కోరికలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది మనశ్శాంతిగా ఉండనివ్వదు. రెండోది, తప్పులు చేయటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్నది పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఎలాగైనా సరే దాన్ని సాధించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకూడదు. కష్టపడాలి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. కోరికలు మనిషికి ఖచ్చితంగా ఉండాలి. ఆ కోరిక లేకపోతే మనిషి ఎదుగుదల ఉండదు. కానీ ఆ కోరికలకు కూడా కొంచెం పరిమితి ఉండాలి. సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచన చేయాలి. నీతి నియమాలని కూడా ఆలోచన చేయాలి. విలువలు కోల్పోయే విధంగా మన కోరికలు ఉండకూడదు. సో దురాశ, మనది కానిది మనకు కావాలని కోరుకోవటం, అర్హత లేనిది మనకు కావాలని కోరుకోవటం, అడ్డదారుల్లో మనకు కావాలని కోరుకోవటం, ఇది దురాశ. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. అటువంటిది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. కోపం గురించి మనందరికీ తెలుసు. ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో, ఎన్ని రకాల ఇబ్బందులు కొని తీసుకొస్తుందో, మానవ సంబంధాలు ఏ రకంగా దెబ్బతినేలా చేస్తుందో, మన వ్యక్తిత్వాన్ని ఏ రకంగా దిగజారుస్తుందో కూడా మనకు తెలుసు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన దరిచారనివ్వకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి, ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం మనిషికి. నువ్వు విజయం సాధించాలని అంటే పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అనేది నేర్చుకోగలగాలి. నియంత్రించుకోగలగడం అనేది నేర్చుకోగలగాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఇది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు మరి చాలా అప్రదిష్ట పాలవుతారు, వ్యక్తిత్వాన్ని కోల్పోతారు, చేయాలనుకున్నది సాధించాలనుకున్నది సాధించలేకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరొకటి, మనం ఏది చేయాలనుకుంటున్నామో దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఏదైనా ప్రారంభించామంటే ఆ ప్రారంభించింది పూర్తయ్యేటంత వరకు ఎక్కడ వెనకడుగు వేయకుండా నిలబడగలగడం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. అంతేగాని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వెనకడుగు వేయటం, దాని మీద సరిగా దృష్టిని కేంద్రీకరించకపోవడం, ఆరంభ సూరత్వం ప్రారంభించేయటం, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కష్టం వస్తే వదిలేయటం, లేదా మరొకటి ఏదో ఉంటే దానివైపు మనం వెళ్ళిపోవటం, దీన్ని నెగ్లెక్ట్ చేయటం అనేది చేస్తూ ఉంటాం. కానీ పూర్తి శ్రద్ధ చాలా అవసరం. అట్ ది సేమ్ టైం మనస్సు పెట్టి పని చేయడం కూడా చాలా అవసరం. పూర్తిగా మన మనస్సుని దాని మీద లగ్నం చేసి అది పూర్తయ్యేటంత వరకు ప్రయత్నం చేయటం. ఎప్పుడైతే మనసును లగ్నం చేసి మనం ప్రయత్నం చేస్తున్నామో, సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది. అవసరమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనస్సు పెట్టి పని చేయటం అనేది మనం నేర్చుకోగలగాలి. మరొకటి, మాటకి కట్టుబడి ఉండటం. ఏదైనా ఒక మాట మనం ఇచ్చామంటే ఆ మాటని పోషించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా. కొన్ని సందర్భాల్లో కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం అనేది మనకు ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. మరొకటి, మనం సత్సంగం అనేది చాలా ప్రధానమైన అంశం. మనం ఎవరితో ఉంటున్నాం, ఎటువంటి మనుషులతో మనం సహవాసం చేస్తూ ఉన్నాం అనేది చూసుకోవాలి. మంచి వ్యక్తులతో ఉంటే అంత మంచి జరుగుతుంది, మంచి పనులు చేస్తాం, మంచి ఆలోచనలు వస్తాయి. చెడ్డ వ్యక్తులతో కనుక మన సహవాసం ఉంటే అంతా చెడ్డగానే వెళ్తుంది, ఏది కూడా మంచి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా ప్రధానమైన అంశం. మరొకటి, జీవితంలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తరచూ చాలామంది ఏం చేస్తామంటే, ఒకరి దగ్గర ఒకసారి మోసపోయి ఒక అబద్ధం ఆడినటువంటి వ్యక్తి దగ్గర అబద్ధం ఆడాడు అని తెలిసిన తర్వాత కొంచెం దూరం పెట్టి మళ్ళీ వాడి దగ్గర తీసుకోవటం, మోసం చేసేటటువంటి వ్యక్తులని చేరదీసుకోవటం,
ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం నీ ఎదుగుదలకి. ఎందుకంటే కొంత సమయానికి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ కూడా మన మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజం కూడా వీడింతేరా అటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారనే పరిస్థితి వస్తుంది. సోమరపోతుల్ని మనం కూడా తిప్పుకోవటం, బాధ్యత లేనటువంటి వ్యక్తులతో మనం తిరగటం, మనం కూడా తిప్పుకోవటం, ఇవన్నీ కూడా నీ వ్యక్తిత్వం మీద, నువ్వు చేస్తున్నటువంటి పని మీద, నీ ఎదుగుదల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని అవి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకటి, సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం. ఎప్పుడైతే నీ సమయాన్ని నువ్వు చాలా క్వాలిటీగా ఉపయోగించుకుంటున్నావో నువ్వు ఉన్నతికి అది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి క్షణాన్ని అందిపుచ్చుకోవటం, దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసేటటువంటి ప్రయత్నం చేయటం, సక్రమమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం, సమయానుకూలంగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవడం, ఇది చాలా అవసరం. మనిషికి ఓపిక, సహనం చాలా కావాలి. నిదానంగా ఉంటూ ఓపిక పడుతూ పరిస్థితులను అర్థం చేసుకొని, ఏదైనా పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోయినా, ఇబ్బందికరంగా ఉన్నా సరే దానికి కొంచెం సమయం తీసుకొని వేచి ఉండి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే కొంతమంది ఆ ఓపిక అనే పేరుతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ లేజినెస్ని చూపిస్తూ ఉంటారు. ఓపిక పట్టడం అంటే ఖాళీగా కూర్చోవటం అని కాదు దాని అర్థం. సమయాన్ని తీసుకోవడం అంటే వృధా చేయమని కాదు దాని అర్థం. సమయాన్ని తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది ఆ సమస్య నుంచి బయటపడడానికని ప్రణాళికలు రూపకల్పన చేయాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో గ్యాప్ వస్తుంది. నువ్వు నడుస్తున్నటువంటి నడకలో ఇబ్బంది రావటం, నువ్వు అనుకున్నది జరగక నష్టాలు పాలవటం, ఓటమి చెందటం, ఆ గ్యాప్లో నువ్వు చేసినటువంటి తప్పులేంటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జీవితం అంటే ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో అది సాధించడానికి కష్టపడటం. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి అపజయాలు ఏదైతే ఉన్నాయో ఆ అపజయాలు మళ్ళీ మన జీవితంలో రాకుండా ఉండటం కోసం జాగ్రత్త పడటం, ఇది జీవితం. ఇటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండి, నా లైఫ్లో నేను ఏం సాధించాలి, ఇప్పటి వరకు ఏం సాధించాను, ఏ విజయాలు సాధించాను నమోదు చేసుకున్నాను, ఈ విజయ పరంపర ఏ రకంగా కొనసాగించాలి, మరిన్ని విజయాల్ని నా జీవితంలో ఎలా యాడ్ చేసుకోగలగాలి, ఈ గెలిచేటటువంటి క్రమంలో ఎక్కడెక్కడ నేను తప్పులు చేశాను, ఏ ఏ అపజయాలను ఎదుర్కొన్నాను, ఓటమి చెందాను, వాటిని ఏ రకంగా ఆ తప్పులను సరి చేసుకోవాలి, మళ్ళీ నేను రిపీట్ చేయకుండా చూసుకోగలగాలి అని ఆలోచన ధోరణి అనేది మన దగ్గర ఉండాలి. అంత జాగ్రత్త మనకు చాలా అవసరం. కష్టపడటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అహానికి మార్గం కాకూడదు, గర్వానికి మార్గం కాకూడదు. సెల్ఫ్ ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలను అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మనిషి గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరైనా నీ జీవితంలో నీకు సహాయం చేసినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం. నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి, నీకు చదువు చెప్పిన గురువుల పట్ల కృతజ్ఞత ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపకం, వృత్తో, ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని నీకు సమకూర్చినటువంటి వాళ్ళు, అవకాశం కల్పించిన వాళ్ళ పట్ల మన కృతజ్ఞతాభావంతో ఉండడం అనేది నేర్చుకోగలగాలి. ఎప్పుడైతే ఆ కృతజ్ఞతాభావం ఉందో నీలో ఆ మంచితనం ఉన్నట్టు దాన్ని మరింత పెంచి పోషించుకుంటే నువ్వు కొంతమందికి ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకటి, బలవంతులు ఎవరైనా ఉంటే ఆ బలవంతుల దగ్గర నువ్వు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. నీ స్థాయిని బట్టి, నీ యొక్క నైపుణ్యాలను బట్టి, నీకు ఉన్నటువంటి బలాలను బట్టి నీ ప్రవర్తన ఉండాలి తప్పించి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఆ బలవంతుల దగ్గర నీ యొక్క ప్రతాపాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషి అనుకువగా ఉండటం చాలా ప్రధానమైన అంశం. ఈ సమాజంలో అందరూ నీకు అనుకువగా ఉండాలని, అనుకూలంగా ఉండాలని, నీకు నచ్చాలని, నువ్వు వాళ్ళకి నచ్చాలనే ప్రయత్నమే పెద్ద తప్పు. నీ ప్రయత్నాన్ని, నీ పనిని నువ్వు ఎంత సమర్థవంతంగా పూర్తి చేస్తున్నానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నది ఇక్కడ చూసుకోవాలి తప్పించి మిగిలిన అన్ని విషయాలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నీ యొక్క ప్రవర్తన బలహీనుల దగ్గర ఎలా ఉంది, నీకన్నా తక్కువ సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, నీకన్నా కింద వాళ్ళు, నీకన్నా వయసులో కింద వాళ్ళ దగ్గర నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందన్నది కూడా చాలా ప్రధానమైన అంశం నీ గెలుపుకి. వాళ్ళ దగ్గర
చాలా అనుకువగా ఉండటం, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైతే అవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, మరి ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ క్షమించేటటువంటి గుణం ఏదైతే ఉందో అది నీ ఎదుగుదలకు చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. అందుకని బలహీనులను క్షమించు, వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యి, ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఒక అవకాశం ఇయ్యి, చేసిన తప్పును సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అది బలవంతుల యొక్క లక్షణం. సో ఇటువంటి ఈ నియమాలను కనుక మనం పెట్టుకొని, రూల్స్ని కనుక పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో కోరికలకి దూరంగా, అంటే కోరికలు ఉండాలి కానీ అవి నిన్ను అధిగమించేలా ఉండకూడదు, నువ్వు కోరికలను అధిగమించేలా ఉండాలి. న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు మనకు అవసరం. అహాన్ని వదలండి. అహాన్ని కనుక మనం ఆభరణంగా కనుక తీసుకుంటే ఇది నీ పతనానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం స్థితప్రజ్ఞత కలిగి ఉండటం. ఎటువంటి దానినైనా ఒకేలా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి. అది మంచి అయినా చెడైనా నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. నీకు ఆనందం వచ్చిందనుకోండి, గర్వం వచ్చేయకూడదు. మనకి 4 రూపాయలు డబ్బులు వస్తే మనుషులంటే లెక్కలేని తనం అనేది మనకు రాకూడదు. మామూలు సాధారణమైనటువంటి స్థితి నుంచి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండగలగాలి. కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడగలిగిన స్థాయి ఉండాలి. ఎంత ఎదిగినా నువ్వు వచ్చినటువంటి మార్గాన్ని మర్చిపోకూడదు. ఆ మార్గాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ విజయానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు అవకాశం వచ్చింది కాబట్టి వీలైతే వాళ్ళకి సహాయం చేసేటటువంటి స్థాయికి మనం రాగలగాలి. ఇవన్నీ కనుక మన దగ్గర ఉంటే, ఈ విధమైనటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు, సాధించగలుగుతావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఈ నియమాలను నువ్వు ఫాలో అవుతున్నావా లేదా, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా, మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉన్నావా, మంచి మాట ఉందా, మాట తీరు ఉందా, అనుకూతనం ఉందా లేదా, ఇవన్నీ కూడా నువ్వు గమనించుకునే ప్రయత్నం చేస్తే ఈ నియమాలన్నింటినీ పాటించగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.